హలో అండి, అందరికీ నమస్తే. సో, గత 1 వీక్ నుంచి అలాగే నిన్న వచ్చిన ఏదైతే న్యూస్ ఉందో, ఈరోజు మార్నింగ్ నుంచి కూడా చాలా న్యూస్ ఛానళ్ళల్లో, చాలా యూట్యూబ్ ఛానల్స్‌లలో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ గురించి అయితే చాలా వార్తలొస్తున్నాయి. సో, ఈ రిక్రూట్మెంట్ ఎప్పుడొస్తది? అసలు వేకెన్సీస్ నిజంగా నియర్లీ 13,000 ఉన్నాయా? నోటిఫికేషన్ ఎప్పుడిస్తారు? సో, ఈ వాటికి అయితే ఎవరికీ తెలీదు. బట్ చాలా వరకైతే నోటిఫికేషన్ ఈ ఇయర్‌లో ఇంకా 3 మంత్స్ ఉన్నాయి. ఆల్రెడీ సెప్టెంబర్‌లో ఇంకా 10 డేస్ అయితే సెప్టెంబర్ అయిపోతుంది. సో, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇన్‌కేస్ ఈ 3 మంత్స్‌లో నోటిఫికేషన్ రాకున్నా కూడా నెక్స్ట్ ఇయర్ 2026లో వచ్చే ఛాన్సెస్ అయితే హై ఉంటాయి. సో, వీఆర్ మనం ఎక్స్పెక్ట్ చేసేదైతే మోస్ట్లీ ఈ ఎండ్‌లోపు రావాలి అని అయితే అనుకుంటున్నాము. సో, ఇన్‌కేస్ ఇప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తుందా రాదా అనేది సెకండరీ థింగ్. బట్ ప్రైమరీ థింగ్ ఏంటి? ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే మీరు ఉన్న పోస్టులలో ఇప్పుడు ఈ 13,000 పోస్టులు అనేది చిన్న నోటిఫికేషన్ కాదు. ఇన్‌కేస్ 12,000 చేంజ్ ఏదైతే పోస్టులతో ఏదైతే నోటిఫికేషన్ ఉందో, ఈ నోటిఫికేషన్ కనుక వస్తే ఇది కూడా వన్ ఆఫ్ ద పెద్ద నోటిఫికేషనే కదా ఇప్పుడున్న మన స్టేట్లో సిచ్యువేషన్ చూస్తే. సో, ఈ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు జాబ్ కొట్టగలుగుతారా? అంటే మీరు కాన్ఫిడెంట్గా నోటిఫికేషన్ వస్తే నాకు ఒక జాబ్ ఫిక్స్ అని మీరు చెప్పగలుగుతారా? సో, నోటిఫికేషన్ అనేది ఇప్పుడు వస్తుందా, రేపు వస్తుందా అనేది కాకుండా మీరు మెయిన్ సిలబస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయడానికి దాని మీద ఫోకస్ చేయండి. సో, చాలా వరకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే తెలుసు. ఫస్ట్ 1-2 అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళకి, అండ్ అలాగే మెయిన్స్లో చాలా తక్కువ మార్క్స్తో జాబ్ కోల్పోయిన వాళ్ళకి ఒకసారి ఆల్రెడీ పాత నోటిఫికేషన్స్ అంటే ఇప్పటివరకు నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చినాయి మనకి 2016లో వచ్చింది, 2018లో వచ్చింది, అలాగే 2022 21-22 అప్పుడు వచ్చింది. సో, నెక్స్ట్ నోటిఫికేషన్స్ యాక్చువల్గా ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ డిఫరెన్స్తో ఒక్కొక్క నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో, ఇప్పుడు అంటే ఈ లెక్కన చూసుకున్నట్టయితే మనకి నోటిఫికేషన్ అనేది ఇయర్ ఎండ్ వరకన్నా రావాలి, లేదు అంటే 26. సో, వీఆర్ ఎక్స్పెక్టింగ్ అనమాట. సో, ఈ నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే మెయిన్ ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ టైం పోలీస్ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లేదు అంటే ఆల్రెడీ ఒకసారి ప్రిపేర్ అయ్యి ఇంకా దీని గురించి మర్చిపోయిన వాళ్ళందరికీ ఒకసారి ఇదంతా రివిజన్ లాగా అనమాట. అసలు ఫస్ట్ ప్రాసెస్ ఏముంటుంది? ప్రాసెస్ వచ్చేసి ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్. అంటే మీకు 200 మార్క్స్కి పేపర్ ఉంటుంది. ఈ 200లో కేటగిరీ వైజ్ అంటే మీరు జనరల్ అనుకోండి, యూఆర్ కేటగిరీ అనుకోండి 80 మార్క్స్, అలాగే ఓబీసీ కేటగిరీ అనుకోండి 70, అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ SC/ST వాళ్ళకి 60 మార్క్స్. సో, ఇది ఫిక్స్. ఇదనేది ఫిక్స్, ప్రిలిమ్స్ అనేది ఫిక్స్. కానీ మీరు జాబ్ కొట్టాలి అన్నప్పుడు ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతే వేస్ట్. మన మెయిన్ టార్గెట్ మెయిన్స్ ఆధారంగానే ప్రిపరేషన్ ఎప్పుడైనా మెయిన్స్ ఆధారంగానే ఉండాలి. మెయిన్స్లో మనకు వచ్చేసి 2 పేపర్స్ ఉంటాయి. సో, ఒకటి మ్యాథ్స్ పేపర్, సెకండ్ది జనరల్ సైన్స్, రెండింటికి కలిపి 400 మార్క్స్. సో, మన టార్గెట్ అనేది మెయిన్ బేస్డ్ ఉండాలి. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా కంప్లీట్గా సిలబస్ గురించి, సిలబస్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, టాపిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో, నేను ప్రతి ఒక్క టాపిక్ ఎంత టైం పడుతుంది ఏంది ప్రతిదీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియోలో ఏంటంటే మీరు ఇంకా కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అంటే మాత్రం తొందరగా ప్రిపరేషన్లో వచ్చేసేయండి. డైలీ అట్లీస్ట్ ఒక 3 to 5 అవర్స్ అని ఇవ్వండి ప్రస్తుతానికి. అంటే ఇప్పుడు మీకు నోటిఫికేషన్ లేదు, మన బ్రెయిన్ ఏం ఆలోచిస్తుందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎస్పెషల్లీ మన స్టేట్ సిచ్యువేషన్లో నోటిఫికేషన్స్ లేవు, ఉన్న ఎగ్జామ్స్ కూడా రిజల్ట్ వచ్చినాక క్యాన్సిల్ అయిపోయినాయి. అంటే గ్రూప్ 1 కేసులో నేను మాట్లాడుతున్నా. సో, ఇలాంటివన్నీ మన బ్రెయిన్లో ఉంటాయి. బట్ వన్స్ మనం ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు వీటినన్నిటికీ మనం ఎదుర్కోవాల్సిందే. వీటన్నిటిని మనం ఫేస్ చేసి గట్టిగా ఎదుర్కోవాలి. ఇప్పుడు మనం గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాము అంటేనే ఇట్స్ లైక్ మీరు ఒక సముద్రంలో ఈత కొడుతున్నట్టు. ఒకసారి మీరు ఇందులో దూకారంటే
ఇంకా ముందుకు ఈదడమే తప్ప నేను మధ్యలోకి వచ్చిన తర్వాత నేను స్విమ్ చేయలేను, నేను అలసిపోయినా అంటే ఇంకా మీకు తెలుసు నడి సముద్రంలో వెళ్ళినాక మనం స్విమ్ చేయకుండా వెనక్కి రాలేం, ముందుకు వెళ్ళలేం. సో ఇట్స్ లైక్ మీరు ఒక్కసారి ఇందులోకి ఎంటర్ అయ్యారు అంటే మనకు మెయిన్ కావాల్సింది ఆ పేషెన్స్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ మోటివ్ ఏంటంటే ఇప్పుడు ఈ చాలా రోజుల నుంచి ఈ నోటిఫికేషన్ మాత్రం అందరినీ ఊరిస్తుంది, అందరినీ. సో మీరు కనుక ప్రిపరేషన్ ఇప్పటికీ ఇంకా స్టార్ట్ చేయలేదు అంటే ఇంకా నోటిఫికేషన్ వివరాలు, ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏందనేది తెలియలేదు. కాబట్టి అట్లీస్ట్ నోటిఫికేషన్ వచ్చే లోపల మీరు అట్లీస్ట్ వన్స్ ఈ సిలబస్ అంతా అయిపోగొట్టుకోవాలి. బికాస్ ఇప్పుడున్న ఏదైతే కాంపిటీషన్ ఉందో ఈ కాంపిటీషన్లో మీరు హయ్యెస్ట్ అంటే 400కి మెయిన్స్లో 300+ తీసుకొచ్చినా కూడా డౌటే. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్ చాలా ఉంది. చాలామంది అనుకోవచ్చు ఇంత కాంపిటీషన్ ఉంటుందా అని, చెప్పలేము. గ్రూప్ 2 ఒకసారి పేపర్ చూడండి, అంత హెవీ టఫ్గా ఇచ్చినా కూడా చాలా వరకు జనాలు 400+ తీసుకొచ్చారు, 440 450 కూడా తీసుకొచ్చారు. సో ఇది భయపెట్టాలని కాదు, మనకు ఒక జాబ్ ఫిక్స్ అవ్వాలి అంటే మనం ఎలా చదవాలి ఏంటి అనేది ఒకసారి ఆలోచించాను. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది ఎక్స్పెక్టెడ్ నోటిఫికేషన్ అని అనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా అంటే ప్రిలిమ్స్లో సిలబస్ ఏముంటుంది, ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్ ఏవైతే ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయో అందులో ఏమేమి ఉంటాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మెయిన్స్లో ఏంటి సిలబస్, మెయిన్స్లో తెలుగులో ఏముంటుంది, ఇంగ్లీష్లో ఏముంటుంది అన్నీ మీకు వివరంగా చెప్తాను. అలాగే ఈ అర్థమెటిక్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, అలాగే రీజనింగ్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, జిఎస్లో అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అవన్నీ నేను పూర్తి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.